నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించిన అంశం సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద రచ్చ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రాఫరే కాదు, ఇక జనసేన నాయకుడు కూడా. మరి కూటమిలో ఉన్నటువంటి జనసేనాని పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అవడం వల్ల ఇప్పుడు బీజేపీ జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తుందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తుందంటూ వైసీపీ నేతలు కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి బయట విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జానీ మాస్టర్కి సంబంధించిన అంశం సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఒక కొరియోగ్రాఫరే కాదు, జనసేన నాయకుడు కూడా. మరి కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన జనసేన నాయకుడు అవ్వడం వల్ల బీజేపీ ఆయనకి సపోర్ట్ చేస్తుందని, ఈ అంశంలో ఆయన్ని తప్పించే ప్రయత్నాలు చేస్తుందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? సో ఒకటండి, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ యువతికి ఇప్పుడు 21 years. సో గత 5 ఏళ్ళుగా అంటే 16 ఏళ్ళ నుంచి అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను ఇటు మానసికంగా కానీ ఇటు సెక్సువల్గా కూడా తను చాలాసార్లు తను బలవంతం చేశాడని కూడా ఆవిడ చెబుతున్నారు. రెండోది, బలవంతం చేయడమే కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఇస్లాంలోకి మారు అని చెప్పి కూడా అతను ప్రెజరైజ్ చేశాడు. సో దానికి ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నాడో అతని వైఫ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నువ్వు మతం మారి మా ఆయన్ని పెళ్లి చేసుకుని మా ఆయన్ని సుఖపెట్టు అని చెప్పి ఆవిడ కూడా చెప్పిందని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఉదాంతం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన సారాంశం ఏంటంటే, జానీ మాస్టరు ఇటు జనసేన తరపున పబ్లిక్ అపీరెన్స్ ఎక్కడ కూడా పార్టీ తరపున మాట్లాడటం కానీ, బయటకు వచ్చి పార్టీ తరపున ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ చేయొద్దని చెప్పి వాళ్ళు ఒక హుకుం జారీ చేశారు. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే, ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కూడా ఒక నెటిజన్ ఏమంటాడంటే, ఈ విధంగా ఇలాగా లవ్ జిహాద్ చేస్తున్నాడు కదా ఇతను, ఇలా చేస్తున్నప్పుడు మరి ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నాయి? వాళ్ళు చెవులు మూసుకున్నారా, కళ్ళు మూసుకుని ఉన్నారా? అంటే జనసేన వాళ్ళ అలయన్స్ కాబట్టి వీళ్ళ కాపాడుతున్నారా? దీన్ని ఖండించాలి కదా. అతన్ని పార్టీ నుంచి బ్యాన్ చేసి ఇలాగా జనసేన ప్రెజరైజ్ చేయాలి కదా. సో మరి ఈ విధంగా చేయడం వలన రేపొద్దున్న ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉందో వీటి మీద హిందువులు మర్యాద, గౌరవం వాళ్ళకి పోవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇప్పటికైనా బీజేపీ స్పందించాలని వాళ్ళు అంటారు. సో అలాగే పూనం కౌర్ అనే ఒక సినిమా యాక్టర్ ఆవిడేం చెబుతుందంటే, ఇక మీదట అతన్ని మాస్టర్ అని పిలవద్దు, మాస్టర్ అనే దానికి ఒక విశిష్టమైన గౌరవం ఉంది. సో మాస్టర్ అంటే, సో అతను ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి ఇక మీదట ఓన్లీ జానీ అని పిలవండి, జానీ కొరియోగ్రాఫర్ అని పిలవండి, అతను మాస్టర్ అనే పదాన్ని ఉపయోగించొద్దని ఆవిడ అంటుంది. సో డెఫినెట్గా ఆవిడ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది, సత్యం ఉంది. అంటే నిజంగా ఇప్పుడు ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ ఎంక్వైరీలో ఇతను దోషం తేలితే ఆవిడ చెప్పింది కూడా కరెక్టే. సో ఈజ్ నో మోర్ మాస్టర్. సో వేరే మాస్టర్ అనుకోవాలి మనకి. సో ఈ లవ్ జిహాద్ మాస్టర్ అనో, లేకపోతే ఫిట్టింగ్ మాస్టర్ అనో, లేకపోతే ఏదో ఎక్సెట్రా అనుకోవాలి. సో ఇక్కడ ఇంకొక అంశం చూడాలి. ఎప్పుడైతే ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే ఎపిసోడ్ బయటకు వచ్చిందో, ఒక స్త్రీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చగానే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు స్పందించి పార్టీ ఎమ్మెల్యేని, ఇతను ఇంకా ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఏదో క్రియాశీలంగా ఉండే ఒక కార్యకర్తలు అంటాడు, ఒక చిన్న సైజు నాయకుడు మాత్రమే. సో ఇమీడియట్గా అతను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎందుకు మరి జనసేన ఆ విధంగా తాత్సర్యం చేస్తుంది? మరి ఎందుకు ఆ విధంగా ఓన్లీ పార్టీ కార్యక్రమాలకి, బహిరంగ కార్యక్రమాలకి దూరంగా పెట్టి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అని చేస్తుందంటే, బహుశా మరి దీని గురించి ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామని బహుశా వాళ్ళు వేచి చూచే దూరంలో ఉన్నారా, లేదు జానీ మాస్టర్ని కాపాడుకోవడం జరిగింది అన్నది. సో ఏదేమైనా మనం ఇప్పుడు కామెంట్ చేయడం అనేది సబబు కాదు ఇంత తొందరపడి. సో డెఫినెట్గా దానికి కూడా కాలమే సమానం చెబుతుంది. సో పోలీసులు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆల్రెడీ
ఎవరైతే ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో అమ్మాయి స్వయంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి 2-3 పోలీసులు వెళ్ళి మొత్తం పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు రాబట్టారు. సో వాళ్ళ మధ్య జరిగిన ఈ యొక్క టెలిఫోన్ సంభాషణలు కానీ ఆ కాన్వర్సేషన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనా కూడా అది ఏ ఫీల్డ్ అయినా కూడా ఈ రాజకీయ రంగానికి వచ్చే నాయకులు కాస్త నిజాయితీ నిబద్ధతతోటి కలిగి ఉండాలి. సో ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేస్తే రేపొద్దున ఆ పార్టీకి పార్టీ అధినాయకుడికి ఆ ఏదైతే కూటమి పక్షం ఉందో ఆ మిత్రపక్షాల మధ్యన కూడా పొరపచ్చాలు రావడానికి లేకపోతే వీళ్ళందరిపైన కూడా ఆ డెంటు ఆ యొక్క మరక పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నాయకులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే జానీ కొరియోగ్రాఫరో లేకపోతే ఇంకొక ఎక్సో వైయో ఎవరైనా సరే కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి. సో రెండవది ఏంటంటే ఈ విధంగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని ప్రలోభపెట్టి ఏదో తన దగ్గర పనిచేస్తుంది కాబట్టి తన దగ్గర ఏదో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు లోన్ చేసి వాళ్ళని వాడుకోవడం వాళ్ళని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది పద్ధతి కాదు. రెండోది నువ్వు రాజకీయాలకు ఎందుకు వస్తున్నావు అంటే ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రానికి మంచి చేయడం కోసం, రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేయడం కోసం వస్తున్నావు. అటువంటి తరంలో మరి ఇటువంటి ఒక బిహేవియర్ ఇటువంటి మెంటాలిటీ ఉంటే రేపొద్దున నువ్వు నిజంగానే ఒక ఎమ్మెల్యేఓ ఎంపీఓ లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు రూపాంతరం చెందితే నీకు నిజంగానే ఇటువంటి హ్యాబిట్స్ లేకపోతే ఇటువంటి ఒక మెంటాలిటీ ఉంటే మరి పార్టీ అయిన తర్వాత పార్టీలో ఎంతోమంది మహిళలు ఉంటారు. మరి ఇంకెంతమందిని నువ్వు ఇబ్బంది పెడతావు నీ అధికారాన్ని ఉపయోగించుకున్నావు లేకపోతే నీ దర్పాన్ని ఉపయోగించుకున్నావు లేకపోతే మీ నాయకుడి యొక్క పవర్ను ఉపయోగించుకున్నావు. నువ్వు ఈ విధంగా కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఏదేమైనా ఈ చర్య మనం అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. సో అదేవిధంగా పోలీసులు కూడా దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపించి నిజంగానే జానీ దోష నిర్దోష నిజంగానే అతను ఈ విషయంలో కమిట్ అయ్యాడు. ఎందుకంటే అతని వాదన వేరేగా ఉంది. అతను ఏం చెబుతున్నాడంటే నేను నిర్దోషిని, ఏదో కాస్త ఇప్పుడు నేను ఉన్న ఈ కొరియోగ్రాఫర్లో నేను కూడా ఒక లీడింగ్ కొరియోగ్రాఫర్ని, ప్రస్తుతానికి మంచి ఫామ్లో ఉన్నాను నేను, నాకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి కాబట్టి నా చేతిలో కొంచెం మంచిగా డబ్బు దశకం కూడా ఉంది కాబట్టి నన్ను అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను ఈ విధంగా రాజకీయం కూడా ఎదగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి, ఆ విధంగా అమ్మాయిని పావుగా వాడుకున్నాను అతను కూడా డిఫరెంట్ వెర్షన్లో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో ఏదేమైనా ఇటు జానీ మాస్టర్ నిర్దోష లేకపోతే అమ్మాయి నిర్దోష లేకపోతే అమ్మాయి దోష జానీ మాస్టర్ దోష అనేది పూర్తిగా దీన్ని నిర్ధారించి దీన్ని అసలు ఎవరు దోషులు అనేదాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి పోలీసులు ఆ చర్యలు తీసుకోవాలి. అసలు దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని కూడా తేల్చాలి. సో అంతవరకు కూడా ఇటు నెటిజన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కూడా లేకపోతే దీని గురించి పెద్దగా కామెంట్ చేయడం కూడా సబబు కాదు. ఎందుకంటే నిజాలు బయటకు రాకుండా ఏదో ఒక ఆరోపణ వచ్చినామంటే కూడా మనం స్పందించడం అనేది కూడా సమంజసం కాదు. అది ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు వచ్చి దీన్ని రాద్ధాంతం చేయాలనుకోవడం ఇంకా నీచం. అసలు వాళ్ళ పార్టీలో చూస్తే రోజుకొక ఎపిసోడు, అక్రమ సంబంధాలకి ఆ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి ప్రతి వాళ్ళకి తెలుసు. మనం వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తే ఈ మధ్యకాలంలో చూశారు కదా మీరు, ఏం జగన్నాథం అది జొన్నాడ జగన్నాథమా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ కానీ, అంబటి రాంబాబు ఎపిసోడ్ కానీ, ఇటు మన అవంతి శ్రీనివాస్ ఎపిసోడ్ కానీ, అటు అనంతపూర్ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్ కానీ, ఇటు మన కర్నూలు తీసుకుంటే సుధాకర్ ఒక మైనర్ బాలికని ఇబ్బంది పెట్టడం కానీ, సుధాకర్ ఎమ్మెల్యే, ఇలా చెప్పుకుంటా పోతే కోకల్, అలాగే మన అతని పేరేంటి ఎమ్మెల్సీ అనంతబాబు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాంతాడు అంత చేదు ఉంది. ప్లస్ ఎస్పెషల్లీ పార్టీలో నెంబర్ 2గా వెలిగే ఈవెన్ జగన్ అక్రమాల్లోనూ అన్యాయంలోనూ దుర్మార్గాల్లో కూడా A2, అలాగే జైల్లో కూడా A2,
ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా ఆ వయసులో కూడా ఏదో బిడ్డకి తండ్రి అయ్యాడని చెప్పి ఇప్పటికీ కూడా అతను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి వైసీపీ ఆ గింజ తన యొక్క కింద ఉన్న నలుపుని మర్చిపోయి పై ఎరుపుని చూసుకుని మురిసిపోయి మిగతా వాళ్ళందరినీ చూసి నేను చూడండి ఎంత ఎర్రగా ఉన్నాను అని చెప్పి మీరంతా నల్లగా ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తుందంట. సో ఆ గింజ వ్యవహారంలాగా ఈ వైసీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని పట్టుకుని ఏదో రాజకీయం చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ఇటు తూర్పురు పట్టాలని వాళ్ళ మీద ఏదో బురద జల్లాలని చెప్పి ఈ ప్రయత్నానికి ఎప్పటికైనా మానుకోవాలి. ముందు మీ పార్టీలో ఉన్న ప్రబుద్ధులు, మీ పార్టీలో ఉన్న ఈ యొక్క కామ పిచాచాలను ముందు వాళ్ళ ముక్కుతాళ్ళు వేయండి. ముందు వాళ్ళకి ఏమంటారు దాన్ని వ్యాసక్టిమే ఏమంటారు దాన్ని బర్త్ కంట్రోల్ ఏమంటారు దాన్ని పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఏమంటారు దాన్ని కుటుంబ నియంత్రణ. అదే కుటుంబ నియంత్రణ ఏమో పిల్లలు పుట్టకుండాను వీళ్ళకి అసలు ఆ వ్యవహారమే ఆ ఫీలింగ్సే రాకుండా కూడా ఆ విధంగా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే కూడా చేయించుకుని పార్టీని పునర్నిర్మాణం చేసుకునే దిశగా వైసీపీ చర్యలు చేసుకుంటే పోతుంది. లేదు మీ పార్టీలో మరి ఇంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి మీరేం శిక్షలు వేశారు, వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించారా లేకపోతే వాళ్ళని బ్యాన్ చేశారా, ఇవన్నీ పక్కన పెట్టేసి తగుదునమ్మా అంటూ సో ఈ విధంగా మీరు ఈ వ్యవహారం చేయడం అనేది మంచిది కాదు. సో ఏదేమైనా సరే పోలీసులు ఈ వ్యవహారం మీద పూర్తిగా సమగ్ర విచారణ తెలిపి సో నిర్దోషి ఎవరు దోషి ఎవరు అని చెప్పే వరకు కూడా సో మనకేదో ఈ మీడియా స్వేచ్ఛ ఉందని సోషల్ మీడియా స్వేచ్ఛ ఉందని మనం నోటుకొచ్చినట్టుగా మాట్లాడటం కూడా సబబు కాదు. లెట్ దెమ్ వెయిట్. ఎవరు దోషి ఎవరు నిర్దోషి అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సో అంతవరకు కూడా మనం అందరం కూడా కాస్త స్వయం నియంత్రణలో ఉంటే మంచిది. థ్యాంక్ యూ సార్.